టీఎస్ ఎంసెట్ 2025 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఇక్కడ గుడ్ న్యూస్ అనమాట. అన్ని ర్యాంకులకు సంబంధించి ఎవరికైతే చాలా వరకు అయితే 1,00,000 లోపు ర్యాంకులు వచ్చాయి, 1,00,000 పైన ర్యాంకులు వచ్చాయి, కొంతమందికి 10,000 ర్యాంకులు వచ్చాయి, 2,000 ర్యాంకులు వచ్చాయి, ఇలా చాలామంది ఉన్నారు. అయితే ఇక చాలామంది స్టూడెంట్స్ ఏమన్నారంటే, అన్న మాకు మంచి కాలేజ్లో సీట్ వస్తుందా, అన్న మాకు 10,000 లోపు ఉంది ఫ్రీ సీట్ వస్తుందా, అన్న నాకు 20,000 ఉంది ర్యాంకు ఫ్రీ సీట్ వస్తుందా అని చెప్పేసి చాలా వరకు డౌట్స్ ఉన్నాయి. అలానే 50,000 ర్యాంక్ నాకు మంచి కాలేజ్ వస్తుందా, లాంగ్ టర్మ్ తీసుకోవాలా అని చెప్పి కూడా చాలామంది అయితే కామెంట్లు చేస్తున్నారు. సో వీళ్ళందరి కోసం నేను ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ వీడియో చేయబోతున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఈ ఫ్రీ సీట్స్ అయితే ఏవేవి ఉన్నాయి, ఏ కాలేజ్లో ఉన్నాయి, ఇట్లా కాలేజ్లో ర్యాంక్స్ ఏమేంటివి దాని గురించి, అలానే ఇక్కడ ఇంకోటి వచ్చేసి కౌన్సిలింగ్ అప్డేట్ గురించి, వీటన్నిటి గురించి చెప్తాను. ఇప్పటివరకు మీకు ఇంకా ఎవరైనా సరే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని చెప్పి ఉంటుందన్నమాట. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అయితే మాత్రం తప్పకుండా మీకు అక్కడ చిన్న చిన్న అప్డేట్స్ ఏ కావాలన్నా సరే మీకు ఆ గ్రూప్లో దొరుకుతాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం లేట్ చేయకుండా ఇక్కడ చూసుకుంటే తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ఆలస్యం. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఆల్రెడీ తెలంగాణ ఎంసెట్ సంబంధించి కౌన్సిలింగ్ అయితే మనకి స్టార్ట్ అవ్వాలి, కానీ ఇంకా అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆలస్యం అని చెప్పేసి చెప్తున్నారు. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ఆలస్యం కానుంది. ఇక్కడ జూన్ చివరి వారంలో లేదా జూలైలో కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే ఎప్పుడైనా మనకి ఇక్కడ చూసుకోండి, జూన్ ఇప్పుడు మనకి చివరి వారం అంటున్నారు. అంటే జూన్ ఎండింగ్ అంటే జూలై అంటే మళ్ళీ మీ కాలేజ్ స్టార్ట్ అయ్యేసరికి ఆగస్ట్ లేదా సెప్టెంబర్ పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ జూన్ 2న జేఈ అడ్వాన్స్ ఫలితాలు అయితే వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోండి జోసా సంబంధించి అలానే కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ మీకు ఆల్రెడీ జూన్లో మనకైతే ఇక్కడ జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ ఉందన్నారు. తర్వాత మనకైతే ఇక్కడ జోసా సంబంధించి అడ్మిషన్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. కౌన్సిలింగ్స్ అయితే ఇవి పూర్తయిన తర్వాత మనకైతే విద్యాశాఖ అయితే ఎంసెట్ గురించి అయితే మనకైతే చేస్తుందని చెప్పారు. గతంలో అయితే ఎంసెట్ కౌన్సిలింగ్ ముందుగానే నిర్వహించడం వల్ల సీట్లు అయితే పొంది కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఐఐటి, ఎన్ఐటి ఇక్కడ మీకు చూసుకోవచ్చు. అయితే ఇంతకుముందు ఏంటంటే ముందుగానే ఇవి నిర్వహించేది, ఇప్పుడు జేఈ మెయిన్స్ తర్వాత మనకి ఈ కాలేజెస్ ఏమైనాయంటే మిగిలేయి అనమాట. సో అందువల్ల ఈసారి ఏమన్నారంటే ఇవన్నీ అయిపోయిన తర్వాతనే ఎంసెట్ పెట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. ఓకే, వెయిట్ చేసి చూద్దాం, అప్డేట్స్ వస్తాయి.